హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనము వృక్షరాజ్యం యొక్క వర్గీకరణ తెలుసుకుందాము. వృక్షరాజ్యాన్ని మొత్తంగా 2 భాగాలుగా విభజించారు. పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. ఈ పుష్పించని మొక్కల్లో పుష్పాలు కానీ విత్తనాలు కానీ దీంట్లో ఉండవు. దీన్ని మళ్ళీ 3 రకాలుగా విభజించారు. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. థాలోఫైటాలో వేరు, కాండము, పత్రము విభేదనం చెందని దేవభాగం కలిగిన మొక్కలు ఉంటాయి. బ్రయోఫైటాలో నిజమైన వేర్లు, పత్రాలు ఉండవు. టెరిడోఫైటాలో నిజమైన వేర్లు, పత్రాలు ఉంటాయి. మళ్ళీ మన థాలోఫైటాను 2 రకాలుగా విభజించారు. శైవలాలు, శిలీంధ్రాలు. శైవలాలు స్వయం పోషకాలు. ఇవి అవంతలకవే వాటంతలకు అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. శిలీంధ్రాలు ఇవి పరపోషకాలు. నెక్స్ట్ మనం పుష్పించే మొక్కల్లో 2 రకాలుగా విభజించవచ్చు. దీనిలో పుష్పాలను కలిగి ఉంటాయి. పుష్పాల నుంచి విత్తనాలు కూడా ఉత్పత్తి అవుతాయి. వివృత బీజాలు, ఆవృత బీజాలు. వివృత బీజాలు విత్తనాలు బయటికి కనిపిస్తాయి. ఆవృత బీజాల్లో విత్తనాలు ఫలాల లోపల అమరి ఉంటాయి. మళ్ళీ అమృత బీజాల్లో 2 రకాలుగా విభజించవచ్చు. ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఈ మొత్తం మనం వృక్ష వర్గీకరణ ఫ్లోట్ చార్ట్ చూసుకుంటే ఒకసారి మళ్ళీ చూసుకుందాము. వృక్షరాజ్యము 2 రకాలుగా విభజించవచ్చు. పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కలో థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. థాలోఫైటాలో మళ్ళీ 2 టైప్స్, శైవలాలు, శిలీంధ్రాలు. ఈ పుష్పించే మొక్కల్లో 2 టైప్స్, వివృత బీజాలు, ఆవృత బీజాలు. ఆవృత బీజాలు మళ్ళీ 2 టైప్స్, ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఇది వృక్ష వర్గీకరణ. ఓకేనా?